తాగుబోతు సూత్రము 2. అయితే నేను కాశీ అయోధ్య మన రాయల్ ఫీల్డ్ మీద బైక్ మీద పోయినప్పుడు అక్కడ చూసిన నేను అసలు 40 సంవత్సరాలకి కూడా పుట్టలేదు. అయితే అక్కడ అసలు వైన్ షాపులు లేవు. అంటే అక్కడ జీవన విధానం ఎట్లుంటుందని చూసినప్పుడు అక్కడ చూసిన అసలు ఒక్కటి కూడా అక్కడ మద్యపానం స్వీకరించే షాపులే తక్కువ ఉన్నాయి. అందరూ పొద్దున్న లేచి కష్టపడాలి, పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, ఉన్నంతలో సంతోషంగా ఉండాలని ఒక పద్ధతి అయితే అర్థమైంది. కానీ మన దగ్గర వేరే వేరే స్టేట్లో పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చి మన హైదరాబాద్లో బతుకుతూ ఉంటారు. కానీ మన లోకల్ పీపుల్ అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలుగు ప్రజలు పని చేసుకొని బతకడానికి మాత్రం చాలా బరువైపోతుంది. ఎందుకంటే కష్టం ఓపరు, తాగుడు, ఎంజాయ్మెంట్, దావతు ఇదే పని. కాబట్టి మన సైడ్ తాగి 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 ఏదో నాడు చచ్చి కుటుంబానికి ఏదో ఒకటి ఉంచిపోతారు. కానీ వాళ్ళు అట్లా కాదు, ప్రతి పైసా కూడగట్టి మంచిగా రిచ్గా అవుతారు. కనీసం ఇప్పటికన్నా మారండి, తాగేది కంట్రోల్ చేసుకోండి దయచేసి.